హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేచర్ హంటర్స్. ఏంటి రైలు ప్రయాణం అనుకుంటున్నారా? ఇది నా మొదటి ప్రయాణం అంటున్నారని ఆశ్చర్యపడుతున్నారా? అవునండి, నాకు ఇది మొదటి ప్రయాణమే. ఎందుకంటే వీడ్కోలు చెప్పడానికి ఎప్పుడూ వచ్చే అమ్మ చిరునవ్వుతో సాగనంపే మా ఆవిడ. ఇలా చెప్పేలోపే నేను వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసిందండి. ముందుకు వెళ్ళే కాలం, మనం వెళ్ళాల్సిన ట్రైన్ రెండు ఆగవు కదండి. ఇంకా వెళ్ళాల్సిందే. అసలు మొదటి ప్రయాణం ఎందుకన్నానో ముందు ముందు మీకే తెలుస్తుందండి. ఎన్ని ప్రయాణాలు చేసినా మళ్ళీ వస్తున్నాననే ఫీలింగ్, కానీ ఈసారి ఎందుకురా ప్రయాణం చేస్తున్నాననే ఫీలింగ్ మొట్టమొదటిసారి కలిగిందండి. ఆ ఫీలింగ్ కారణం ఏంటో అనుకుంటున్నారా? ఆ ఫీలింగ్ అందరికీ ఉండదండి, కానీ నాకే కొంచెం ఎక్కువైపోయిందేమో అనిపించింది. కానీ అది ఎక్కువ కాదండి, చాలా తక్కువ. మాటల్లో చెప్పలేకపోయినా మనసులో మాత్రం ఏదో 100 బండరాళ్ళు ఒకేసారి ఎత్తేస్తే ఎలా ఉంటుందో అంత పెయిన్గా ఉండదండి. విడిచిపెట్టి వెళ్ళాలంటే మనసు రాలేదు, కానీ మనం చేసే వర్క్ అటువంటిది కదండి, వెళ్ళక తప్పదు. ఇంతకీ మొదటి ప్రయాణం ఎందుకని ఎంతవరకు చెప్పలేదు కదా. ఇప్పుడు చూడండి, నా చేతిలో ఉండే నా బుజ్జి బంగారు కొండ, నా పుత్రరత్నం అండి. తను విడిచిపెట్టి వెళ్ళలేకపోయాను. ఇందుకే తనే నాకు ఇది ఫస్ట్ టైం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చేదండి నా ఇవి మొదటి ప్రయాణానికి. ఎప్పటికైనా ఇది గుర్తుండిపోయే ప్రయాణం అవుతుంది కదండి, అందుకే ఇది నా మొదటి ప్రయాణం అయ్యింది. ఎంత సంపాదించినా అమ్మ చేతితో తీసుకోవడం ఆనవాయితీ అయిపోయిందండి. అందుకే ఎప్పుడు వెళ్ళినా అమ్మ ఎంతో కొంత చేతులు పెడుతూనే ఉంటుంది. బాయ్, జాగ్రత్త బాగుంది. అలాగే బాయ్, జాగ్రత్త వెళ్ళండి, కవర్ చేసుకో మొత్తం అన్ని. ఎన్ని జాగ్రత్తలు చెప్పినా మిస్ అవుతున్న ఫీలింగ్ మాత్రం మనసులో నుంచి పోలే. కానీ తప్పదు కదా, ట్రైన్ మన కోసం ఆగేది ఆ స్టేషన్లో 2 నిమిషాలు. ఆ 2 నిమిషాలు ఎంతసేపు చెప్పినా జాగ్రత్త చెప్పాలి. ఇంకేం చెప్పాలన్నా సరే గుర్తురాదు, మాట్లాడదామన్నా సరే మౌనమే. మనసులో ఉండే ఫీలింగ్ కళ్ళలో కనిపిస్తుంది అనుకుంటున్నా, కానీ ట్రైన్ నుంచి లోపలికి ఇంకా వెళ్ళే. అమ్మ వాళ్ళు వెళ్ళారా లేదా అని చెప్పేసి అటే చూపు. బాబుని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే అసలు మాటలే లేవు. అలా గేట్ దగ్గరే ఉండిపోలేను కదా, ఇంకా నా సీట్కి అయితే నేను వచ్చేసిన తర్వాత విండో సీట్ కదండి, ఆ వ్యూని చూస్తూ నాకు నేను చెప్పుకుంటూ అలా ముందుకు సాగే ట్రైన్ని, మదిలో కలిగే బాధని రెండింటికి సమానంగా న్యాయం చేస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా ప్రకృతి గురించి చెప్పాలంటే, ఆ ప్రకృతే మనసును కొంచెం నెమ్మది కలిగిస్తుంది. ఎందుకంటే ప్రకృతిలో చూసే ప్రతి ఒక్క చెట్టు, కదిలే ఆ ట్రైన్లో నుంచి కనిపించే ప్రతి ఒక్క సిచ్యువేషన్ మన బాధల్ని తగ్గించేలాగానే ఉంటాయి. అందుకే నేచర్కు ఉన్న గొప్ప వరం మనసుల్లో బాధల్ని తగ్గించే గుణం. ఇలా ఈ నేచర్ని చూస్తూ అలా గేట్ సైడ్ ఒకసారి వెళ్ళా. మళ్ళీ ఆ పొలాలు, ఆ వర్షన్లు, ఇదంతా మన సైడే కదండి. చూస్తూ ఉంటే ఎంత మిస్ అవుతున్నాననే ఫీలింగ్. కానీ ముందుకు పోతున్న ట్రైన్ని ఆపాలనే అంత గట్టిగా ఆరాలనిపించింది. కానీ అది జరగని పని కదా. మనసులోనే ఆ అరుపుని అక్కడే ఆపేసి ముందుకు వెళ్తున్న ట్రైన్తో మౌనంగా వెళ్ళిపోయాను. ఇవన్నీ చూస్తూ అమ్మ పెట్టిన ఆకలి గుర్తొచ్చింది. వెంటనే ఓపెన్ చేయగానే పులిహోర, చికెన్ పకోడీ, చపాతీలు, ఇవన్నీ చూస్తూ అమ్మ పెట్టిన కదా, ప్యాంట్రీలో ఎన్ని భోజనాలు చేసినా అమ్మ పెట్టిన పులిహోర తినకపోతే ఆ ప్యాంట్రీ భోజనం కూడా చాలదు. అమ్మ చేతిలో ఏం మాయ ఉంటుందో కానీ పులిహోర మొత్తం ఖాళీ చేసేయాలనిపించింది. కానీ కడుపు పట్టదు కదా. కడుపు పట్టేంతగా తినేసి చక్కగా పులిహోర మిగిలింది పార్సిల్ చేసేసాను. ఎంతైనా అమ్మ పెట్టిన పులిహోర కదా, అరిగేదాకా తినాలనిపించింది. కానీ పొట్ట చిన్నది కాబట్టి కొంచెమే తిన్నాను. అంతట్లోపే పార్వతీపురం స్టేషన్ వచ్చింది. పార్వతీపురం టౌన్. ట్రైన్ నెమ్మదిగా స్లో అయింది. అక్కడి నుంచి ఇంకా పార్వతీపురం
ట్రైన్ క్రాస్ స్టార్ట్ అయ్యింది. పర్వతపురం స్టేషన్లో కూడా ట్రైన్ 2 మినిట్సే ఆగుతుంది. తిని తరిగే వరకు స్లీప్ వేయాలని చెప్పేసి ఇంకా పైకి ఎక్కిపోయాను. ఇంకా బెడ్ ఏకం రెడీ చేసి చక్కగా క్యాబ్ పక్కన పెట్టి పడుకుందామని పడుకున్న లోపే అంబోదోల అనే విలేజ్ వచ్చేసింది. ఆ విలేజ్ని చూస్తూ ఇదేంట్రా బాబు ఎలా ఉంది పేరు అని అనిపించింది. కానీ మన విలేజ్ పేరు కూడా ఇంకొకరు చెప్పేటప్పుడు వాళ్ళు కూడా మన విలేజ్ పేరు వింటే వాళ్ళకి కూడా వింతగానే అనిపిస్తుంది. వినేటప్పుడు అన్నీ వింతగానే ఉంటాయి, చూసేటప్పుడే కొన్ని కొత్తగా అనిపిస్తాయి. అదే లైఫ్. ఎన్ని జర్నీలు చేసినా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఆ ట్రైన్ జర్నీలో ఉండే కిక్కే వేరబ్బా. ఇలా జర్నీ చేస్తూ ఇంటి దగ్గర సూర్యుడు ఉదయించేటప్పుడు స్టార్ట్ అయ్యా. ఈ జర్నీలో సూర్యుడు అస్తమించే టైం అయిపోయింది. తెలియదు ప్రయాణం అంటే ఈ విధంగానే అయిపోతుందేమో. కానీ ఇంకా మనం చేయాల్సిన జర్నీ 2 days ఉంది. ఈ సూర్యుని మళ్ళీ ఉదయించే వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఎంతైనా ఈ సూర్యుడు అస్తమించే కొండలు దాటి మార్నింగ్ కొండల మీద నుంచే మళ్ళీ రావాలి కదా. అదేవిధంగా చూడండి, సూర్యుడు అంత చక్కగా ఆ కొండల చాటున దాక్కుంటూ అస్తమిస్తున్నాడు. చూడడానికి నాకైతే 2 కళ్ళు చాలే. మీరు ఎంతమంది ఇలా సూర్యాస్తమయాన్ని ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు చూసారో ఒకసారి కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే మాత్రం చాలా టైమ్స్ చూడాలనుకున్నా, కానీ ఈసారి నాకు ఆ ఛాన్స్ దొరికింది. మీకు ఎప్పుడు ఇలా ఛాన్స్ దొరికిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా జర్నీ ముందుకు వెళ్తూ ఉంది. వెళ్తున్న కొలది జర్నీ అయిపోతుందనే ఫీలింగ్ కంటే ట్రైన్లో ఒక సిచ్యువేషన్ చూసిన ఫీలింగ్ ఇంకా సూపర్గా అనిపించింది. చాలా టైమ్స్ ఈ విధంగా 2 ట్రైన్లు ఒకేసారి వెళ్తే వీడియో తీయాలనుకున్నా, కానీ ఈ రోజుకి నాకు అలా నెరవేరింది. ఇలా 2 ట్రైన్లు ఒకేసారి ట్రావెల్ చేస్తుంటే ఆ వీడియో చూస్తే కిక్కే వేరు. అందులో నేను తీస్తే ఇంకా సూపర్ అనిపించింది. ఒక గూడ్స్ ట్రైన్, ఒక ట్రావెల్ ట్రైన్ 2 క్రాస్ అవుతున్నప్పుడు వీడియో చూస్తే అబ్బా, చెప్పడం కంటే తీసేటప్పుడు ఆ ఫీలింగ్ నాకు చాలా చక్కగా ఎంతో హ్యాపీని ఇచ్చింది. ఒక విషయం మీకు తెలుసా, ట్రావెల్ చేసే ట్రైన్ కంటే గూడ్స్ ట్రైన్ లెంత్ చాలా ఎక్కువగా ఉంటుంది. కంటైనర్స్ కూడా చాలా ఎక్కువ. మనం ట్రావెల్ చేసే ట్రైన్కి ఓన్లీ 23, 22 అలా కంటైనర్స్ ఉంటాయి. కానీ గూడ్స్ ట్రైన్కి మాత్రం మినిమం 50 క్రాస్ అబోవ్ ఉంటాయి కంటైనర్స్. ఈ వ్యూని చూస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటేసింది. అబ్బా, ఈ ట్రైన్ ఆఫ్ వ్యూని, ఈ యొక్క హిల్స్ని ఇలా చెప్తూ ఉంటే ఈ వ్యూస్ని చూస్తూ ఏవో తెలియని ఒక కొండల ప్రాంతంలో అనిపించింది. ఈ మధ్యలో ఒక చిన్న బ్రిడ్జు. ఇలా మాట్లాడుతూ నేను ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాను. ఢిల్లీ నుంచి నేను వెళ్ళాల్సిన ట్రైన్ జీలం ఎక్స్ప్రెస్. ఈ జీలం ఎక్స్ప్రెస్ వెళ్ళేది జమ్మూ కాశ్మీర్కి. ఇప్పుడైతే నేను జమ్మూ కాశ్మీర్కి జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి అయితే నాకు ఒక యూట్యూబ్ పార్ట్నర్ దొరికాడు. ఆ ఫ్రెండ్కి 10,000+ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, నా యూట్యూబ్ నుంచి చిన్న స్మైల్ ఇచ్చాడు. కానీ నేనేం ఫీల్ అవ్వలే. తను అన్నాడు, ఇప్పుడు ఇలానే ఉంటుంది, ఫ్యూచర్లో ఇంకా నీకే సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పేసి. నేను ఈ వీడియో తీస్తున్నంతసేపు అయితే మాత్రం నా జర్నీని ఎలా నేను చేస్తున్నానో అది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి తీస్తూ ఉన్నాను. ఈ వీడియో తీస్తున్నప్పుడు ఎన్నో మిస్టేక్స్, లేదంటే ఎన్నో ఆడియో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్లో మిస్టేక్స్ ఉంటాయని తెలుసు. వాటిని కొంచెంగా రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోని ఇంకా ఇలా ముందుకి తీసుకుంటూ ఈ జర్నీని కంటిన్యూ చేస్తున్నా. ఢిల్లీ నుంచి అయితే నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ ఇక్కడి నుంచి ఇప్పుడు జీలం ఎక్స్ప్రెస్ మనకి జమ్మూ తవీ వరకు వెళ్తుంది. ఈ జర్నీ ఇక్కడ నైట్ నుంచి స్టార్ట్. ట్రైన్ అనేది స్లోగా, నాకైతే ఆకలి బాగా వేసేసింది. అందుకే ట్రైన్ ఎక్కగానే ప్యాంట్రీకి పరిగెట్టా. ప్యాంట్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఏంటి అని చెప్పేసి ఆ ప్యాంట్రీలో
భోజనం చేద్దామని ప్యాంట్రీకి వెళ్తే అక్కడ వాళ్ళంతా స్టాక్ని రిసీవ్ చేసుకున్నారు, అదంతా మూవ్ చేస్తున్నారు. సో దానివల్ల కొంచెం లేట్ అయింది, కానీ సర్వీస్ అయితే మాత్రం తీసుకుని తినిపించారు. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ పడుకొని లేచేలోపే పఠాన్కోట్ పఠాన్కోట్ చేరుకున్నాను. పఠాన్కోట్ స్టేషన్ చూడగానే ఏవో తెలియని ఒక జ్ఞాపకం. ఇంతకు ముందు కూడా ఈ పఠాన్కోట్ స్టేషన్ నుంచే ఒకసారి నా జర్నీ స్టార్ట్ అయ్యింది. సో అందుకనే ఈ పఠాన్కోట్ని చూడగానే ఓల్డ్ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. పఠాన్కోట్ స్టేషన్ నుంచి ఇంకా జమ్మూ తావి చాలా దూరమేం కాదు, దగ్గరే. పఠాన్కోట్ స్టేషన్ నుంచి జమ్మూ తావికి ఇంకా మినిమం ఒక 6 hours 7 hours ఉంటుంది. అలా పక్కనే చూస్తూ ఉంటే అన్ని ఆర్మీ ఈ క్యాంపస్ అన్నీ కనిపిస్తున్నాయి. ఈ క్యాంపులు కామోఫ్లాజ్ నెట్లతో ఏవేవో పోస్టులు అన్నీ చూశాను. ఇవి చూసినవన్నీ ఇంతకుముందు చూశాననే ఫీలింగ్. ఈ ఏరియాని అంతా ఎంతో మిస్ అయ్యాను, ఎందుకంటే ఈ ఏరియాలోనే 4 years వరకు ఉన్నాను కదా. సో అందుకనే ఈ ఏరియాని చూస్తూ ఉన్నప్పుడల్లా ఆ ఓల్డ్ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పఠాన్కోట్ గురించి చాలా హిస్టరీయే ఉంది. ఈ పఠాన్కోట్లో నేను ఉండేటప్పుడే ఎయిర్పోర్ట్లో బ్లాస్ట్ కూడా జరిగింది. ఇలా ఈ విధంగానే ఈ పఠాన్కోట్ని ఇంకా జ్ఞాపకంగా ఉండిపోయింది. ఈ పక్కన ప్లేస్ని చూస్తున్నా కదా, ఇదంతా కాంపౌండ్ వాల్తో, ఇదంతా ఆర్మీ వాళ్ళు ఉండే ఏరియా అంటారు. ఇలా ఈ ఆర్మీ వాళ్ళు ఉండే ఏరియాని క్రాస్ అవుతూ పఠాన్కోట్ని క్లోజ్ చేశారు. ఈ రివర్ని చూస్తే ఎంత ముచ్చటగా ఉందో చూడండి. ఈ వ్యూ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ట్రైన్లో నుంచి చూసేటప్పుడు ఇంకా బాగుంది. ముందుకు వెళ్తున్న ట్రైన్తో నేను కూడా అలా వెళ్ళిపోతున్నాను. కానీ ఎంత వెళ్ళినా సరే ఈ ఆర్మీ క్యాంపులు అయితే మాత్రం నన్ను వదలలే. ఎందుకంటే వెళ్తున్న జర్నీ ఫుల్గా ఆర్మీ క్యాంపులే. ఎంతట్లో మాట్లాడుతూనే పఠాన్కోట్ నుండి కఠువా వచ్చేసాను. కఠువా నుంచి జమ్మూ తావి చాలా దగ్గర. కఠువా నుంచి జమ్మూ తావికి ఇంకా ఒక 20 or 30 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ట్రైన్ ఇంకా ఫాస్ట్గా కఠువా నుంచి క్రాస్ అవుతూ జమ్మూ తావికి వెళ్తుంది. జమ్మూ తావి నుంచి జమ్మూ సిటీలోకి అయితే నా ప్రయాణం స్టార్ట్ అయింది. జమ్మూలో కన్స్ట్రక్షన్ అవుతున్న అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జెస్ అన్నీ చూస్తూ ఉంటే ఇంత పెద్ద బ్రిడ్జెస్ ఎందుకురా కడుతున్నారు అనిపించింది. దీన్ని చూస్తూ ఉంటే అనిపించింది ఏదైనా మెట్రో ప్రాజెక్ట్ అని. అలా మెట్రో ప్రాజెక్ట్స్ అని అనుకుంటూనే ముందుకు సాగిపోయాయి. ఈ జమ్మూ రోడ్లన్నీ చూస్తూ ఉంటే నాకైతే చాలా భయంగా అనిపించేది. రోడ్డు చూడడానికి నార్మల్ మనలాగే ఉన్నా సరే కొండల మధ్యలో నుంచి ఆ వ్యూ పాయింట్స్ని చూస్తూ ముందుకు అలా వెళ్తూ ఉన్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకసారైనా ఇలా జర్నీ చేయాలి. అది జమ్మూ సైడ్ అంటే పక్కా చేయాల్సిందే. ఆ వ్యూ పాయింట్స్ కానీ మనం ఉండే ప్లేసెస్ కానీ చాలా అంటే చాలా ఏదో తెలియని ఒక సీనరీని చూస్తున్నామనే ఫీలింగ్ని ఇస్తాయి. ఒకసారి మీరు కూడా ఆ గాలి సౌండ్, ఆ ఒక్క వాతావరణాన్ని చూసి ఆనందించండి. చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? ఈ యొక్క విల్స్ కానీ ఈ హిల్స్ వ్యూ పాయింట్స్ అన్నీ మీరైతే మిస్ అవుతున్నారు అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు లేటు, ఒకసారి విజిట్ చేసేయండి. रेशु इधर आ गया ये मिथुन रात मसला के बीच नसर रात चावल जित गई निशी मना में रात तक मांगले हो मंत्र सब काय दे inte बिस्ते पीना आता ये त्रावणी ठीक है साहब तो त्रावा हो जिम के हां मैं जिम गए दिलाया जिम मानजा अगर निमन मानना मेरी एक्शन पागल निमन गिरा सो लाट निमन के चोर साइंस फील्ड में जीवन साइंस फील्ड में के चोर चुना डिमोजोन उधर एयरपोर्ट मार्च लाइक इधर घूम रहा है तो हिरो टाइम मांगो
Angina açım jum oturna. Zaman agak albada agar mana nanti berbeda वो कोई चल से ना सुन पूछता है ఇప్పటి వరకు చూసిన ఈ హిల్స్ వ్యూ పాయింట్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం చూడబోతుంది ఇంకొకటి. చూసారా, ఇప్పుడు మనం ఎంట్రీ అవుతుంది ఒక టనల్లోనికి. ఇండియాస్ లార్జెస్ట్ టనల్స్లో ఒకటైన ఈ టనల్. దీని ఓపెనింగ్ కూడా మన పిఎం నరేంద్ర మోడీ గారి పేరు మీదగానే ఓపెన్ అయ్యింది. ఈ యొక్క టనల్ యొక్క పేరేంటో తెలుసా? జవహర్లాల్ టనల్. ఈ ప్లేస్, ఇవన్నీ సీనరీస్ ఎక్కడైనా చూసారా? చూసినట్లయితే కామెంట్ చేయండి. ఈ టనల్ పేరేంటి మీకు తెలిసినట్లయితే ఇప్పుడు నేను చూపించబోయే ఈ టనల్ యొక్క పేరేంటి అనేది మీరే చెప్పండి. ప్రసాద్ ముఖర్జీ టనల్. ఈ ప్రసాద్ ముఖర్జీ టనల్ అనేది ఇండియాలోనే లార్జెస్ట్ టనల్. దీని యొక్క లెంత్ అనేది ఏంటనేది నేనైతే చెప్పట్లేదు. మీకు తెలిసినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతకుముందు వెళ్ళినట్లయితే ఈ యొక్క టనల్కి ఎంత లెంత్ అనేది మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎంత అనేది కామెంట్స్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఈ టనల్లో ట్రావెల్ చేస్తున్నంతసేపు మాత్రం ఏదో అండర్ గ్రౌండ్లో ట్రావెల్ చేస్తున్నామే. ఒక డార్క్ వరల్డ్ ఎలా ఉంటుందో ఆ వరల్డ్లో ట్రావెల్ చేస్తే ఎలా అనిపిస్తుందో అనే ఫీలింగ్ అయితే మాత్రం ఇక్కడ పక్కా కలుగుతుంది. వెళ్ళినంతసేపు సైలెంట్గా, నిశ్శబ్దంగా ఆ టనల్లో ట్రావెల్ చేసేంత టైం ఏదో ఒక పీస్ఫుల్ జర్నీ అయితే చేశాననే ఫీలింగ్ అయితే వచ్చింది. మీరు ఎంతమంది ఇలా ఈ టనల్లో జర్నీ చేశారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా అయితే నా జర్నీని నేనైతే కంప్లీట్ చేశాను. నాతో పాటు జర్నీ చేసే వీళ్ళతో ఒకసారి ఇలా నా జర్నీ అయితే కంప్లీట్ అయ్యింది. మీకు ఎంతమందికి ఈ జర్నీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో పక్కా చెప్పండి. వీడియోని మాత్రం లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీకోసం ఈ నా జర్నీ ఎలా నచ్చింది, ఎలా ఉంది, బొబ్బిలి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు నా ఈ జర్నీ చాలా హ్యాపీగా జరిగింది. నేనైతే మాత్రం ఈ టూర్ని ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ ఎంతమంది జమ్మూ కాశ్మీర్ వెళ్ళారో, ఈ పర్వతాలని, ఈ కొండల్ని ఎంతమంది చూశారో కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. లాస్ట్లో ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. Thank you for your watching and thank you for your support. Still watch more videos.